అకాల వర్షాల వల్ల హైదరాబాద్ వాసులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్. రాబోయే వర్షాకాలం కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు ఆయన. వర్షం పడిన వెంటనే రోడ్ల మీద నీళ్లు ఆగకుండా పోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపారు. దీనికోసం జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు డీఆర్ఎఫ్ టీంలు సిద్ధంగా ఉంచినట్టుగా వివరించారు. వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవంటున్న రొనాల్డ్ రోజ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు చాలా చోట్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక రాబోయే వర్షాకాలం కూడా ఇంకా హైదరాబాద్ నగరంలో ఎలా ఉండబోతుంది, జీహెచ్ఎంసీ ఏం చేస్తుంది అనేది మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్, ప్రస్తుతం కురుస్తున్నటువంటి అకాల వర్షాలకి హైదరాబాద్లో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏం చేయబోతున్నారు సార్? మే నెలలో మనకు నార్మల్గా కురిసే వర్షం వచ్చేసి 29.4 mm 29.4 నార్మల్ రైన్ఫాల్. బట్ ఇప్పుడు నిన్నదాకా 20 రోజుల్లోనే మనకు 115 mm వరకు మనకు పడినాయి. ప్లస్ ఇప్పుడు మనకు ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్ మనకు జిహెచ్ఎంసీలో మార్చి నెల నుంచే మొదలు పెట్టాము. అంటే మనకు డీసిల్టింగ్ ఆఫ్ నాలాస్, దట్ ఈస్ అ మేజర్ యాక్టివిటీ మనం చేస్తాము. 201 వర్క్స్ 56 కోట్లకు విలువైన వర్క్స్ ఆల్రెడీ టెండర్ పెట్టేసి మార్చి నుంచి పనులు మొదలైనాయి. దానికి దాదాపు 70% పైన ఉన్న పనులు అనేది పూర్తి అయిపోయినాయి. బ్యాలెన్స్ కూడా మనకు ఈ 31వ తారీఖు లోపల పూర్తి అయిపోతుంది. కాంట్రాక్టర్స్ డబ్బులు కూడా రాలేదని చాలా చోట్ల పనులు కూడా ఆపేశారు. రాబోయేటటువంటి మాన్సూన్కి ఈ టైంలో ఆపేస్తే కొంత ఇబ్బంది కూడా జరుగుతుంది. ఏం చేయబోతున్నారు? పనులు ఆగిపోయిన చోట్ల కావచ్చు, మిగతా చోట్ల ఏం చేయబోతుంది జీహెచ్ఎంసీ? అంటే మన కాంట్రాక్టర్స్కు ఇంతకుముందు ఎట్లా ఇచ్చామో అట్లాగే వంతుల వారీగా వాళ్ళకు ప్రయారిటీ ప్రకారం మనకు వాళ్ళు సీనియారిటీ ప్రకారం డబ్బులు అనేది ఇవ్వడం జరిగినాయి. నిన్న కూడా 57 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగినాయి. ప్లస్ వాళ్ళతో మనకు రెగ్యులర్గా వస్తున్న ఇది ప్రకారం రెగ్యులర్గా ఇచ్చే ప్రకారం వాళ్ళకి ఇసుకొని పోతాం. మనకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎలాగైనా మనకు జూన్ 1 నుంచి ముందు వస్తున్నాయి. సో వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగినాయి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్స్ అందరూ లేబర్తో పనిచేస్తారు. సార్, ఈసారి వర్షాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ మాన్సూన్ కోసం ప్రత్యేకంగా ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా నాలాల దగ్గర పొంగకుండా కావచ్చు, మిగతా ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు? వర్షాకాలం సంబంధించి ఏ విధంగా ప్రిపరేషన్స్ ఉన్నాయి సార్? అంటే వర్షాకాలం సంబంధించి మనకు ఇంతకుముందు ఉన్న మనకు ప్రాజెక్ట్ పనులన్నీ కూడా దాదాపు పూర్తి చివరి స్టేజ్కి వచ్చినాయి. అంటే మనకు ఓన్లీ 3 కిలోమీటర్స్ పని మాత్రమే మనకు పూర్తి చేయకుండా ఉన్నాయి. ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కింద మనం చేసినవి. అవి కూడా మనం ఇంకొక 10-15 డేస్లో పూర్తి చేయడానికి పూర్తి ప్రయత్నాలు మనం చేసుకుంటున్నాం. సో రాబోయే మాన్సూన్ సీజన్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్లో వర్షం కురవగానే లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, మిగతా చోట్ల వాటర్ స్టాగ్ అయినటువంటి ప్రాంతాల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు టీమ్స్ని సిద్ధం చేశామని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.